మనతో పాటు మరికొంతమంది దళిత నాయకులు ఉన్నారు. కేసీఆర్‌ని గెలవడానికి వాళ్ళు చాలామంది తెలంగాణ భవన్‌కి రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడిద్దాం. ఏం పేరన్నా? నా పేరు ఊట్ల శ్రీను అన్న. ఎక్కడి నుంచి? పెద్దపల్లి జిల్లా మంతిని కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాం. ఏంటి సమస్య ఏంది? కేసీఆర్‌ని ఎందుకు కలుద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ని ఎందుకు వెళ్దాం అనుకుని వచ్చినామంటే 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో గత పాలకులు దళితులను ఎవలను పట్టించుకోకుండా కేవలం మమ్మల్ని ఓటు లెక్కనే వాడుకొని ఇడిచిపెట్టిరు. కానీ ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సీఎం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దళితులకు ఒక 10 లక్షల పథకం తెచ్చి మా బ్రతుకులు మార్చాలని ఈ పథకాన్ని తీసుకొచ్చిన మహానుభావుని ఈరోజు కలవడానికి వచ్చినామన్నా. 14-15 నెలల నుంచేలి మా కలెక్టర్ అకౌంట్లో పడ్డ డబ్బులు ఇప్పుడున్న ప్రభుత్వం ఆపివేసింది. అయ్యా కేసీఆర్ గారు, మీరు తీసుకొచ్చిన గొప్ప పథకము ఈ ప్రభుత్వంలో చచ్చిపోయే తుదకొచ్చింది. మీరు కదిలి రేపు బడ్జెట్ సమావేశంలో ఈ దళిత బంధు అనే పథకాన్ని మీరు ముందుండి బతికిస్తారా, లేకపోతే మీరు పెట్టిన దళిత బంధు పథకాన్ని సావగొడతారా అని వేడుకుందామని కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినాం ఈరోజు. ఎందుకు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయలేదా? అంటే దళిత బంధు మీద మాట్లాడే ప్రయత్నం చేయలేదా? 10 లక్షలు ఇస్తేనే మేము 12 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అంబేద్కర్ అభయాస్తం కింద. సో ఏం చెప్తారు? నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏంటిది అంటే మేము ఒక 20 సార్లు ప్రయత్నం చేసినా కానీ మాకు కలవలేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మా మంత్రి కాన్స్టిట్యున్సీలో ఉన్న మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని సుతా ఇప్పటికీ 7-8 సార్లు కలిసినాము. అయ్యా శ్రీధర్ బాబు గారు, కేవలం స్వార్థం కొరకు మా దళితులకు మీ దగ్గరలో ఉన్న దళితులకు 12 లక్షలు ఇస్తానన్నావు, మాకు ఈ దళిత బంధు ఇస్తలేవు, మా మిగతా దళితులకు 12 లక్షలు ఇస్తలేవు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మా దళితులను వాడుకొని వదిలేస్తున్న ఈ ప్రభుత్వానికి ఒక్కటే సూచన చేస్తున్నా, దళితులను 12 లక్షలు ఇస్తానని చెప్పి ఇదివరకు ఏ ఒక్క రూపాయి ఇవ్వలే, 10 లక్షలు కూడా మాకు ఏ దళితునికి ఇవ్వలే. మొత్తం మీద చూసుకున్నట్లయితే మా దళితులను అనగాదొక్కాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎలక్షన్లో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి ఈ నీలి కలర్ కండు వేసుకొని ప్రతి దళిత బిడ్డ దగ్గరికి పోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి సెక తలిగేటట్టు దళితుల పవర్ ఏందో చూపించడానికే ముందున్నాము. కాబట్టి ఇప్పటికైనా చెబుతున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీరు అంబేద్కర్ అభయాస్తం ఇస్తానని మోసం చేస్తాను. అటు అంబేద్కర్ అభయాస్తం ఇస్తలేరు, ఇటు గత ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు ఇస్తలేరు. మొత్తం మీద మా దళితులను అనగదొక్కాలని చూస్తున్న ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో సవాలు విసురుతామని తెలియజేస్తున్నాను. దళితులకి మేలు చేస్తాము, న్యాయం చేస్తున్నాము, అందుకే వర్గీకరణ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందని చెప్పి చేస్తూ ఉన్నారు కదా. సో ఏం చెప్తారు? నిజంగా రేవంత్ రెడ్డి గారు మా 59 కులాలలో లేనిపోని శిచ్చులు పెట్టి అటేకేసి ఇటేకేసి పబ్బం గడిపి 5 ఏళ్ళు గడపదామని చూస్తున్నారు. కానీ 59 కులాలు కలిపితేనే దళితులమైనం. ఈరోజు మా ఐక్యత మాకున్నది. మీరు ఇస్తానన్న అంబేద్కర్ అభయాస్తం గురించి చెప్పండి, మీరు ఇస్తానన్న దళిత బంధు గురించి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఏం చేస్తారు? 12 లక్షలు ఇస్తాము అని చెప్పిండు. నేను అయిన కాన్స్టిట్యున్సీ నుంచే వచ్చిన 12 లక్షలు కాదు, ఇప్పటికీ 20 సార్లు తిరిగిన ఒక్కరికి గెలుస్తలేడు. సంవత్సరంన్నర నుంచి వెళ్ళి మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి శ్రీధర్ బాబు గారి దగ్గరికి ఇట్లా తిరుగుతూనే భిక్షం అడుక్కొని కార్యక్రమాలు చేస్తున్నా కానీ ఒక్కనాడన్నా మా సమస్య గురించి స్పందించని శ్రీధర్ బాబు ఈరోజు మన 12 లక్షలు ఇస్తారంటే ఎట్లా నమ్ముతాం? 15 నెలలు గడిచిపోయింది. మా దళితులను వాడుకొని వదిలేస్తున్న శ్రీధర్ బాబు గారిని కోరుకుంటున్నా, అయ్యా నువ్వు కాన్స్టిట్యున్సీలకు వస్తే నేను చూద్దా పాదయాత్రగా బయలుదేరుతా, కమర్పూర్ నుంచి వెళ్ళి కాళేశ్వరం వరకు నా దళితులను ఏ విధంగా మోసం చేసినావో అది మొత్తం ఎండగట్టి నీకు దళితుల ఓట్లు ఒక్క ఓటు రాకుండా చేసి చూపిస్తానని నేను ఈ నీళ్ళు కండు వేసుకొని సవాల్ ఇస్తున్నా. బాబు ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేరు, కలిసినా కూడా ఎందుకు తన మీద మాట్లాడుతూ ఉన్నారు? సో ఎందుకు పట్టించుకోవట్లేదు? నిజంగా దళితులు అంటే 59 కులాలు, శ్రీధర్ బాబు ఇంకో కులం కలుపుతాడు కాంగ్రెస్ కులం అని, అది 59 కులాల్లో లేదు. ఇది మీ అప్పుడు ఉన్న గత ప్రభుత్వంలో ఓరల్గా శ్రీధర్ బాబు ఇచ్చిందే 100 మందికి ఇచ్చిండ్రు. అవి మేము ఎవరికి ఇస్తానమని అడగలే, మా దళితులకు ఇస్తానమని చూసినాం. ఇప్పుడు ఈయనేమంటారు మీ దళితులకే రాసుకున్నారు. ఓరే నాయన, 59 కులాలు ఉన్నాయి, నువ్వు ఇంకొకటి లేని కులాలని తీసుకొచ్చి పెడతాను. దయచేసి శ్రీధర్ బాబు గారు, నీ కాన్స్టిట్యున్సీలో
దళితులు అగ్రానికి గురై ఉన్నారు. మీరు అది గమనించండి. గమనించకపోతే రానున్న స్థానిక ఎలక్షన్లలోనే చూపిస్తాం మేము ఎంత ఐక్యతగా ఉంటామో. నువ్వు చేసిన మోసాన్ని పూసలు గుచ్చినట్టు తెలియజేస్తా నా దళిత బిడ్డలకు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దళిత బంధు ద్వారా కేసీఆర్ ఏదైతే పెట్టారో మీకు దళితులకు ఇవ్వాలి అని చెప్పి దాని ద్వారా మీకు న్యాయం జరిగిందా? ఎందుకంటే చాలా విమర్శలు వచ్చినాయి కదా గతంలో దళిత బంధు. నిజంగా చెప్తానా, మా దళితుల గురించి పట్టించుకున్న నాయకుడు, ఒక మహానుభావుడు, ఒక తెలంగాణ ఉద్యమ నేత, మా బతుకులు మారాలని 10 లక్షల పథకాన్ని తీసుకొచ్చిన మహానుభావునికి ఈరోజు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దళిత బంధును సంపల్లని చూస్తుంది. అయ్యా నువ్వు కదిలి మా దళిత బంధును బతికించి మా దళితులకు మేలు చేసిన నువ్వైతావు. మొదలుపెట్టింది నువ్వే, ఎండింగ్ సుధా నువ్వే చేయాలని వేడుకుంటున్నా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మొదట్లోనే చెప్పారు కాంగ్రెస్ వస్తే ఇవ్వరు, దళిత బంధుకి జైబీఎం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? మేము 12 లక్షలు ఇస్తానన్న వాళ్ళే కేసీఆర్ ఏదో చేయలేదని కాదు, ఈయన ఏదో బాగా చేస్తానంటాడని చూసినాము. కానీ మా మొదటికే మోసం చేస్తాడని మేము ఊహించలేదు సార్. కేసీఆర్ చేయలేక కాదు, కేసీఆర్ చేసిన గొప్ప గొప్ప పథకాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఒక దళిత బంధుని ఆపుతుండ్రు. ఈ రేవంత్ రెడ్డి అయినా, దుద్దిల్ల శ్రీధర్ బాబు అయినా, మన బట్టి విక్రమార్క అయినా పింఛన్లు ఇస్తుండు, రైతు బంధువులు అవి వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఒక కేవలం దళితులను మాత్రమే అనగదొక్కడాలని చూస్తున్న ఈ ప్రభుత్వానికి ఇది మీకు సరికాదు అయ్యా. మీకు రానున్న రోజుల్లో బుద్ధి చెప్పడానికి మా దళితులు ఉన్నారు. ఇకనన్నా మా దళిత బంధు కొనసాగించాలని మరీ మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కోరుకుంటున్నా. దళితులకి అన్యాయం చేస్తుంది అనుకోవచ్చు ఓవరాల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం. దళితులను అసలు పట్టించుకునేలేదు. 74 స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు పెట్టే దళిత బంధు పథకం లాంటిది 74 ఏళ్ల కింద పెడితే ఈరోజు నేను బిచ్చగాన్ని కాకపోతున్నాయ్యా. నేను ఒక 10 లక్షల ఓనర్నై బతుకుతును. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం పట్టించుకున్నది? కేసీఆర్ లేకపోతే దళితులు శూన్యం. కేసీఆర్ ఒక శక్తి దళితులకు. అలాంటి పథకాన్ని తీసుకొచ్చి ముందుండి నడిపించిన కేసీఆర్కు నిలువెత్తు దండం పెట్టుతున్నా. అలాంటి దళితులు మరి కేసీఆర్ ఎందుకు కూడా అంటే ప్రభుత్వం మమ్మల్ని 12 లక్షలు ఇస్తానని మాయమాటలు చెప్పి మహిళకు 2500 ఇస్తానని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని, 10,000 ఇచ్చేస్తానని, ఇట్లా తులం బంగారం ఇస్తానని ఇట్లా బోలెడని ఒక శైసంచడు నింపిర్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అలా శైసంచలో ఒక్కడి సుతా తీసిత్తలేదు. అయ్యా మేము అందరం మోసపోయినట్టు మేము మోసపోయినాం. కానీ కేసీఆర్ ఏదో చేయక కాదు, మాకు గొప్ప పథకాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు. మళ్ళీ ఆయననే వేడుకుందామని ఆయన దగ్గరికే వచ్చినాము. రేపు బడ్జెట్ సమావేశానికి కేసీఆర్ పోతాడనేది తెలిసింది. అది తెలుసుకొనే అయ్యా మా పథకాన్ని బతికించు, మా ఆత్మగౌరవాన్ని మేము ధైర్యంగా బతకాలని తెచ్చిన ఈ పథకము మమ్మల్ని ధైర్యంగా బతకాలంటే ఈ పథకం బ్రతికుండాలని కోరుకోవడానికి వచ్చినాం. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉందా? మీ గురించి కొట్లాడతారు చేస్తారు అని చెప్తున్నారు. మాకు పూర్తి నమ్మకం ఉన్నది కేసీఆర్ మీదనే. ఎందుకు అని అంటే ఈ దళిత బంధు పథకాన్ని మొదలుపెట్టింది ఆయన. 34 రాష్ట్రాలలో ఏ సీఎం పెట్టని పథకం పెట్టిండు దళిత బంధు పథకం అనేది. మన రాష్ట్రానికి వచ్చి మిగతా రాష్ట్రాల సీఎంలు ఇలాంటి పథకాలు రాసుకపోయిండు. కాబట్టి మాకు కేసీఆర్ మీద పూర్తి నమ్మకం ఉన్నది. రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో సుధా కేసీఆర్ తరఫున మాట్లాడతారన్న నమ్మకంతో మేము ఇక్కడ దాకా వచ్చినాము. చాలా దూరం నుంచి వచ్చినాం సార్. జోల బట్టి భిక్ష అడుక్కొని వచ్చినాం ఇక్కడ దాకా. మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. మా శ్రీధర్ బాబు గారు చాలా సింపుల్గా లేనిపోని అన్నీ చెప్పిండు. ఇప్పుడు మా ముఖమన్నా చూడడానికి ఆయనకు దూరం అవుతున్నాం. కాబట్టి శ్రీధర్ బాబు గారు అయ్యా ఇక్కడ దాకా వచ్చినాము, రానున్న రోజులు గట్టిగా ఉంటాయి, కొంచెం మీరే చూసి అది చేయాలని వేడుకుంటున్నాం.